ఏ తల్లిదండ్రుల కడుపులో పుట్టినామో తెలియదు. కానీ యేసయ్య ప్రేమ ఆయన ఏం చేస్తారంటే ఆయన రక్తంలో మనందరము సమీపస్తులం కాబట్టి ఈరోజు యేసయ్య మీ కొరకు ప్రార్థించడానికి, మీ ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు, దేవుని యొక్క మహత్తరమైన కృపా కనికరము కరుణ కటాక్షమును బట్టి మిమ్మల్ని దర్శించడానికి దేవుని యొక్క ప్రేరేపణ. మా మంచితనం గొప్పతనం ఏది లేదు కానీ ఆయన కృప. కాబట్టి ఈరోజు మీ దగ్గరికి వచ్చి మేము మళ్ళీ వచ్చిన తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య అట్లా వెళ్ళిపోవద్దు, మనం ఉందాం అన్నయ్య, వెయిట్ చేద్దాం అన్నయ్య అని. తమ్ముడు అయితే నాతోటైతే మోషే తమ్ముడు లేలే మనం తప్పనిసరి వెళ్ళి మళ్ళా వెళ్దామన్నా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. దేవుని కృప. సరే, మన మధ్య ఉన్న దైవ సేవకులు పెద్దలు మరి మాణిక్యరావు అన్న గారు ప్రార్థన కల్పిస్తారు. ప్రార్థన సువార్త ఎంత ప్రార్థన ఇష్టం ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి, మీ పాదాలను రక్షించడానికి మరి ప్రభావ మరి వారి కొరకు ప్రార్థించడానికి మీకు మంచి అవకాశం బట్టి మేము ఎంతగానో స్థుతిస్తున్నాం, మైంపరుస్తున్నాం. ఇందులో ప్రభావ మరి ఇంకోటి ప్రార్థన చేశారు వెళ్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు కూడా మరి ఇంకా రక్షించబడిన వారు ఏంటంటే వారందరూ కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభావం. ఈ లోకంలో మాకంటూ స్థిరమైనది ఏమి లేదు, స్థిరమైనది పరలోక రాజ్యమే. కాబట్టి ప్రభావ ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హత పొందడానికి చూపాలి. ప్రతి ఒక్కరు మార్గదర్శి పొంది పాపక్షమాపణ నిమిత్తము రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుని విశ్వసించి బాప్తిసం పొంది మా తండ్రి మీ స్తోత్రాలు వందనాలు తండ్రి, మీ యొక్క లేఖనాలు జీవించడానికి చూపాలి తండ్రి. మీ స్తోత్రం వందనాలు ప్రభావ. మరి మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది కనుక ఇంకెవరైనా నమ్మని వాళ్ళు ఉంటే యేసు ప్రభువులు వారిపోయింది, సమాధి చేయబడ్డాడు, ఇది 3 దినాలు లేపబడ్డాడు అని ప్రభావ విశ్వసించిన వాళ్ళు ఎవరైనా ఉంటే విశ్వసించి ప్రభావ మా తండ్రి మీ నిత్యరాజ్యాన్ని పొందుకుని కృపగా ఇచ్చేయండి తండ్రి. మీ స్తోత్రం ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరున మీరు ఆస్వాదించండి, దీవించండి. వారికున్న అనారోగ్యాలు, వారికున్న ఆయా బలహీనతలు, వారికున్న నేసాలు యేసు నామములో వెళ్ళిపోగా మంచి స్వస్థత ఇవ్వండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు సాక్షిగా వాడుకోండి. స్త్రీలుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, పురుషులుగా ఉన్నవారు కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్య కాలంలో మరి అవసాన కాలంలో ఉంటున్నారు, వారికి కావాల్సిన ప్రతి అవసరత మీ నామంలో మీకు తీర్చి ప్రభావం తండ్రి. మరి ముద్దు వరకు మెతుకుని వాడు నేనేం సెలవు ఇచ్చినావు తండ్రి. మరి ప్రభావం స్తోత్రాలు ముద్దు వచ్చినప్పుడు పిల్లలు తృణీకరిస్తారు, కానీ ప్రభావం మీరు తృణీకరించే దేవుడు కాదు అయినా నువ్వు సంకరించుకునే దేవుడు వహించినావు. అందుకే స్తోత్రులు వందనాలు ప్రభావం. పిల్లలందరినీ మీరు ఆదరించండి, ఒక తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తున్నావు. నేను ఇంకా బలపరిచి ఆశీర్వదించి వారి అక్కలన్నీ కూడా తీర్చి తండ్రి బాటి ఫ్రూట్స్ ఇచ్చి తలపత్రాలు ప్రభావ నీ ప్రేమను సాగుతూ ఉంటుండగా మరి పరిశీలన ద్వారా మీరు వీళ్ళని దర్శించి దీవించి రక్షించడం యేసునామములో వంట పరిచిన సోదరులందరినీ కూడా పేరు పేరున దీవించడం యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకునికి వందనాలు. నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, మన చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, ఉన్నప్పుడెల్లా. ఎంతమంది దేవుడిగా నమ్మినారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు. మీరు బాప్తిసం తీసుకున్నావు. నువ్వమ్మా, నువ్వమ్మా బయట ఉన్నాడు ఎవ్వరు తీసుకోలే. మీరమ్మా అమ్మ ఒక్కటే తీసుకున్నా, అమ్మ ఒక్కటే ఇద్దరు ముగ్గురే, ఒకటి రెండు ముగ్గురే ముగ్గురు, ఒకటి అందరూ తీసుకోలేదు. 3 3 4 దేవుడు నమ్మలేదు. ఇంకా నమ్మితే తీసుకునే వాళ్ళు కదా. అదే అయినా అయితే ఇక్కడ కీర్తనల గ్రంథము 100 కీర్తన
ఒక మాట చేస్తాను. యెహోవా చెప్పు, నాకు చెప్పు. ఆయన మనల్ని సృజించిన నేను మనం ఆయన చదువుతా వారం. చెప్పు. ఆ, యెహోవాయే ఓకే ఓకే. దేవుడని దేవుడని తెలుసుకోండి. తెలుసుకోండి. ఆయన మనల్ని సృజించను, ఆ, మనం ఆయన వారం. ఆయన వైపు గొర్రెలు. సరే. ఎస్. ఇప్పుడు నేను ముఖ్యంగా అమ్మ వాళ్ళ గురించి చెప్పట్లేదు కానీ ముఖ్యంగా మీ గురించి చెప్తున్నాను. మీరు ఎవరంటే దేవుడు ఎవరని తెలుసుకోవాలట? యెహోవా దేవుడు. యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోవనండి. చాలా మంది దేవుని తెలుసుకోవడం లేదు. దేవుడు ఎవరు అని కూడా తెలియదు. వచ్చిన యెహోవాయే ఆ. దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, చాలు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలము. నాలుగు. అయితే నాలుగు. ఆ, నోడి- యెహోవాయే ఆ. దేవుడని ఆ. తెలుసుకోండి. ఇక్కడ ఆ. ఎంత సైతం అనుకోండి. ఆ. ఆగమ్మ వాక్యం చెప్తున్నాం, తర్వాత చెయ్యి. అయితే ఇక్కడ చాలా మంది దేవుడు ఎవరు అని ఎవరికి తెలియదు. తన సొంత పిల్లలకు తల్లి ఎవరో కూడా తెలియదు. సొంత పిల్లలకి తల్లి ఎవరో కూడా తెలియదు. అయితే మీకు అర్థం కావడానికి చెప్తాను. పెద్ద మనుషులు వింటున్నారా? ఒక చిన్న ఉన్నప్పుడు, పిల్లలు చిన్న ఉన్నప్పుడు తల్లి ఏం నేర్పిస్తుంది? ఏం నేర్పిస్తుందమ్మా? అందరు మీరు తల్లులే, మీకు బాగా తెలుసు. మీరు పెంచేటప్పుడు ఏం చేస్తారు? ఇదిగో మామయ్య, ఇదిగో డాడీ, ఇదిగో ఇదిగో మమ్మీ. తమ్ముడు. ఆ. నేనెవరిని? మమ్మీ. నన్ను మమ్మీ మమ్మీ అనవా, మమ్మీ అనవా అంటారా లేదా? కానీ వాడికి తెలియదు. ఆ తల్లి గర్భంలో నుంచే పుట్టిండు కానీ వాడికి తెలియదు కాబట్టి చెప్తుంది. ఆ చెప్పడం వల్ల ఇదిగో పెద్దగా అయినప్పుడు జ్ఞానం వచ్చిన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకోమని వాక్యం